Hi guys, welcome to YCC Yojit Cricket Chat. Name is Sai, and thank you so much for your subscriptions and views. And match number 14, Mumbai Indians versus Rajasthan Royals. Again in Wankhede, Mumbai home pitch లో. Again Mumbai has lost the match. Toss దగ్గర నుంచి nothing has ఏది కూడా వాళ్ళ వైపు వెళ్ళలేదు ముంబైకి. ఎవ్రీథింగ్ వాస్ went towards Rajasthan. Toss Rajasthan నెగ్గింది. They asked Mumbai to bat first, and it's a horrible start for Mumbai. First overలోనే they lost 2 wickets. Both Rohit and Namandir ఇద్దరు కూడా గోల్డెన్ డక్కే. ఇషాన్ కొంచెం బాగానే స్టార్ట్ చేసిన హీ ఈజ్ ఆల్సో గాన్ అవుట్. అండ్ ఫస్ట్ ఓవర్లోనే 2 wickets పడిపోయినాయి వాళ్ళకి. ఇట్స్ ఎ బిగ్ బ్లో. ట్రెంట్ బోల్ట్ వాజ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. సూపర్ బౌలింగ్ చేశాడు. అండ్ నాండ్రే బర్గర్ కొంచెం స్టార్టింగ్ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సెకండ్ ఓవర్ అండ్ ఫోర్త్ ఓవర్లో హీ ఆల్సో పిక్ హిస్ వికెట్. హీ పిక్ ఏ క్రూషియల్ వికెట్ ఆఫ్ ఈశాన్ కిషన్ వికెట్ తీశాడు. అండ్ దానికి ముందు ఓవరే బోల్ట్ మళ్ళీ డెవాల్ బ్రవిస్ని అవుట్ చేశాడు. ముగ్గురు కూడా గోల్డెన్ డక్. రోహిత్, నమందీర్, డెవాల్. నాకు ఈ టాక్టిక్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఓకే, డెవాల్ బ్రవిస్ని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చేసారు. వెన్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్, మీ ఇంపాక్ట్ ప్లేయర్ జనరల్గా బౌలింగ్లో వస్తాడు. బట్ అంటే ఒక స్ట్రీక్ ఆఫ్ వికెట్స్ పడిపోతున్నాయనో ఏమో కానీ వితౌట్ ప్రిపరేషన్ మెంటల్గా బ్రెవిస్ నాకు తెలిసి రెడీగా కూడా ఉండడు. ఈ హార్దిక్ పాండ్యా జస్ట్ బ్రాట్ ఇన్ డెవాల్ బ్రెవిస్ అహెడ్ ఆఫ్ తిలక్ వర్మని నెంబర్ 4లో పంపాల్సి కదా. సమ్హౌ హీ సెంట్ డెవాల్ బ్రెవిస్ అండ్ he also got gone for a golden duck. And they are Mumbai are almost trouble. 20 for 4 వాళ్ళు 20 for 4 అంటే ఇంకా అసలు కంప్లీట్గా వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అనుకున్నాను. కానీ అక్కడ ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళకి, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా. దిస్ ఈస్ ద బ్రైట్ స్పాట్. ముంబైకి ఏదైనా కొంచెం ప్లస్ అండ్ ఒక బ్రైట్ స్పాట్ ఉంది ఈ మ్యాచ్లో అంటే డెఫినెట్గా ఈ పార్ట్నర్షిప్ ఒక్కటే. హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ. నా పార్ట్నర్షిప్ ఒక 56 రన్స్ పార్ట్నర్షిప్ అది. హార్దిక్ మంచి హిట్స్ కొట్టాడు. ఒక 34 రన్స్ స్కోర్ చేశాడు హార్దిక్ పాండ్యా. తిలక్ వర్మ స్టార్టింగ్లో మంచి 6లతో స్టార్ట్ చేసిన తర్వాత సంహవ్ తను కూడా డౌన్ అయ్యాడు, స్లో అయిపోయాడు తను కూడా. అండ్ హార్దిక్ పాండ్యా గాన్. హార్దిక్ పాండ్యా, చహల్ కూడా బ్యూటిఫుల్గా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్. చహల్ అండ్ బోల్ట్ కంప్లీట్ మ్యాచ్ని కంట్రోల్ చేశారు. చహల్ అయితే 11 for 3 అండ్ బోల్ట్ 22 for 3. బోల్ట్ తీసినవి అన్ని కూడా టాప్ ఆర్డర్ ది బెస్ట్ వికెట్స్. అండ్ హార్దిక్ పాండ్యా అయిపోయాక దే బ్రాట్ యజ్వేందర్ చావ్లా, పీయూష్ చావ్లాని వాళ్ళు నెక్స్ట్ పంపారు అహెడ్ ఆఫ్ టిమ్ డేవిడ్ అండ్ జలాల్ కర్జియా. అది కూడా ఆ ప్లాయ్ కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. హెట్మైర్, దట్స్ అ సూపర్ క్యాచ్ ఆవిష్ ఖాన్ బౌలింగ్లో. చావ్లా వాస్ గాన్. నెక్స్ట్ తిలక్ వర్మ కూడా చహల్కి కన్జ్యూమ్ అయిపోయాడు అశ్విన్కి క్యాచ్ ఇచ్చి. అండ్ అంతే, ఇంకా అసలు ఎక్కడ ఎవరు కూడా నిలబడి ఆడలే. చివరిలో ఏమైనా టిమ్ డేవిడ్ ఒక ఫ్లరిష్ ఒక మంచి ఫ్లరిష్ ఇస్తాడేమో అని చూసాను. కానీ టిమ్ డేవిడ్ కూడా హీఈస్ ఆల్సో నాట్ కంఫర్టబుల్. 17 runs కొట్టాడు అంతే టిమ్ డేవిడ్ 24 balls. నాండ్రే బర్గర్ ఆల్సో బౌల్డ్ వెల్. హీ ఆల్సో పిక్ 2 wickets, 32 for 2. అండ్ బోల్ట్, ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. వాళ్ళ బౌలింగ్ సూపర్బ్ ఉంది అసలు. అశ్విన్ ఒక్కడికే వికెట్ రాలేదు. 27 ఎకనామికల్, బట్ వికెట్ రాలేదు అశ్విన్కి. అండ్ అవిష్ ఖాన్ కూడా డెత్ ఓవర్స్ చాలా బౌలింగ్ చేస్తున్నాడు. అవిష్ ఖాన్ బౌలింగ్ హెస్ బీన్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఫైనలీ దే ఆర్ 125 for 9. 125 అనేది ఎనీ డే ఇట్స్ దట్ వాంకెడే అంత టఫ్ పిచ్ ఏం కాదు. డెఫినెట్గా 125 చేసేస్తారు అనుకున్నా. ఎస్, వాళ్ళు బాగానే స్టార్ట్ చేసి జైస్వాల్ అండ్ బట్లర్ ఫస్ట్ ఓవర్ బాగానే స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కి జైస్వాల్ ఒక రష్ ఆఫ్ బ్లడ్, అది అప్పుడే 2 4 కొట్టున్నాడు జైస్వాల్. నెక్స్ట్ జైస్వాల్ గాన్ ఫ్రమ్ మపాకాకి ఫస్ట్ వికెట్ వచ్చింది తన ఐపీఎల్ కెరియర్లో. అండ్ తర్వాత మంచి ఆల్మోస్ట్ 4 hours 40 దగ్గర ఉన్న 4 hours 40 వాళ్ళకి స్కోర్ వచ్చింది. బట్లర్ కూడా మంచి షాట్స్ ఆడాడు. సంజు శాంసన్ కూడా బాగానే స్టార్ట్ చేశాడు. బట్ ద వే సంజు శాంసన్ గాట్ అవుట్,
ఇట్స్ అ ప్రాబ్లం ఫర్, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు చేయాల్సింది జస్ట్ 125 అండ్ మీకు ఒక మంచి స్టార్ట్ వచ్చింది 4 hours 40 for 1 దగ్గర ఉన్నారు మీరు. అలాంటి టైంలో సంజు శాంసన్ ఈజీగా ఆడొచ్చు, ఈజీగా మ్యాచ్ని గెలిపించి ఈ షుడ్ ప్రూవ్ హీస్, బికాస్ సంజు శాంసన్కి హీఈస్ వెయిటింగ్ ఫర్ వరల్డ్ కప్ స్క్వాడ్లో స్పాట్ కోసం హీస్ ట్రయింగ్. సంజుకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఇలాగే మిస్యూజ్ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడంటే సంజు, తర్వాత అన్నీ ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ కూడా ద వే హీ గాట్ అవుట్ ఫర్ ఆకాష్ మత్వాల్ బౌల్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. మ్యాచ్ కంట్రోల్లో ఉన్నప్పుడు హీ షుడ్ ప్లే. అండ్ అప్పుడు రియాన్ పరాగ్ వచ్చారు. రియాన్ పరాగ్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. మనం డొమెస్టిక్లో కూడా మాట్లాడుకుంటాం, రియాన్ పరాగ్ డొమెస్టిక్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ అదే ఇక్కడ ఈజ్ రిప్లికేటింగ్ హిస్ ఫామ్, ఈజ్ ప్లేయింగ్ వెల్. బట్లర్ అయిపోయాడు. ఆకాష్ మత్వాల్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఇయర్ ముంబైకి ఆకాష్ మత్వాలే కీ బౌలర్గా మారాడు. అండ్ ఈ ఇయర్ కూడా ఆకాష్ మత్వాల్ తన ఫస్ట్ మ్యాచ్లో 20 for 3 అండ్ 25 ఇస్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ బుమ్రాకి వికెట్లు రావట్లేదు. బుమ్రాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్స్. బుమ్రా మీద రిస్క్ తీసుకోవడం ఇష్టపడట్లేదు. దే జస్ట్ వాంట్ టు సీ ఆఫ్ బుమ్రా. అండ్ మిగతా వాళ్ళ మీద ట్రై చేస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళు దే ఆర్ గెటింగ్ రివార్డ్స్ బికాస్ ఆఫ్ బుమ్రాస్ ఎకనామికల్ బౌలింగ్. 4 hours 26 ఇచ్చాడు అంతే బుమ్రా. అండ్ అక్కడ బట్లర్ అవుట్ అయ్యాక దే బ్రాట్ ఇన్ రవిచంద్రన్ అశ్విన్. అండ్ అశ్విన్ పంపుతున్నారు ముందు. లాస్ట్ మ్యాచ్ కూడా అశ్వినే వచ్చాడు హెడ్ ఆఫ్ షిమ్రా హిట్మైర్. ధ్రువ్ కన్నా ముందు అశ్వినే వచ్చాడు. ఈ మ్యాచ్ కూడా అశ్విన్ వచ్చాడు. అశ్విన్ స్టడీగా ఆడాడు, ఒక 16 balls 16 runs. ఆ సిచ్యువేషన్కి దిస్ ఇస్ ఎ గుడ్. అండ్ అశ్విన్ కూడా ఆకాష్ మత్వాల్కి అవుట్ అయ్యాడు. అండ్ శుభమ్ దుబే కేమ్ అండ్ దే బోత్ రియాన్ పరాగ్ అండ్ శుభమ్ దుబే జస్ట్ కంప్లీటెడ్ దిస్ మ్యాచ్ అండ్ జస్ట్ 15.3 hours మ్యాచ్ అయిపోయింది. గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. డెఫినెట్గా రియాన్ పరాగ్ ఫామ్ అనేది వాళ్ళకి చాలా ప్లస్. అండ్ ముంబై హార్దిక్ పాండ్యా ఈజ్ ఫేసింగ్ సో మచ్ హీట్ ఫ్రమ్ ఫ్యాన్స్. హార్దిక్ పాండ్యా టాస్క్ వస్తుంటేనే ఫ్యాన్స్ ఆర్ జస్ట్ బూయింగ్ హిమ్. అసలు ఇంకా ఇలా మ్యాచ్ ఓడిపోతే ఇంకా హార్దిక్ పాండ్యా క్రెడిబిలిటీ అనేది పడిపోతూ ఉంటుంది. ఇన్ హిస్ డెసిషన్స్ ఆల్సో, కొన్ని డెసిషన్స్ ఈస్ సమ్ పాయింటింగ్ ఫింగర్స్ టువర్డ్స్ హిమ్, తన మీదే చూపిస్తున్నాయి. అండ్ రాజస్థాన్కి స్టిల్ బట్లర్ అండ్ జైస్వాల్ ఒక ఫామ్లోకి రాలేదు. వీళ్ళకి ఏంటంటే ప్రతి మ్యాచ్ కూడా ఎవరో ఒకళ్ళు కాపాడుతున్నారు రాజస్థాన్ని. వీళ్ళు వరుసగా 3 మ్యాచ్లు నెగ్గారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాజస్థాన్. ఫస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ ఆడాడు, సెకండ్ మ్యాచ్లో రియాన్ పరాగ్. ఈ మ్యాచ్లో దర్ బౌలింగ్ వాజ్ ఎక్సలెంట్ అండ్ రియాన్ పరాగ్ ఫినిష్డ్ ద మ్యాచ్. ఓవరాల్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాజస్థాన్. అండ్ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా జీటీకి ఫస్ట్ 3 matches 3 wins వచ్చినాయి. బట్ హార్దిక్ పాండ్యా ఫర్ ముంబై ఈ గాట్ 3 loss. కంటిన్యూస్గా 3 మ్యాచ్లు ఓడిపోయారు ముంబై. అండ్ రియాన్ పరాగ్ స్టాట్స్ కూడా ఈ ఐపీఎల్ చాలా బాగున్నాయి. ఫస్ట్ మ్యాచ్ 43, సెకండ్ మ్యాచ్ 84, ఈ మ్యాచ్ 54. ఈజ్ ప్లేయింగ్ సూపర్బ్లీ. అండ్ పాయింట్స్ టేబుల్లో ముంబై ఈజ్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దే షుడ్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. రాజస్థాన్ వాజ్ ఆన్ ద టాప్. వాళ్ళు 3 matchలో 3 నెగ్గారు. దేర్ రన్ రేట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ముంబై ఇస్ ఇన్ ద లాస్ట్ ప్లేస్. ఈ మ్యాచ్ జస్ట్ 15 hours కంప్లీట్ అయిపోవడం వల్ల ముంబై రన్ రేట్ అనేది ఇంకా డ్యామేజ్ అయింది. దేవర్ లాస్ట్ ప్లేస్ -1.4. అండ్ ముంబై వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ దే షుడ్ కమ్ స్ట్రాంగర్, లేకపోతే అండ్ సూర్యకుమార్ యాదవ్ రావాలి, తప్పదు వాళ్ళకి. స్టిల్ సూర్య మరి. అండ్ ముంబైకి కలిసి లక్ ఏంటంటే నిన్న మండే మ్యాచ్ జరిగింది అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఫర్ దమ్ వాజ్ ఆన్ సండే. ఆల్మోస్ట్ 6 days గ్యాప్ ఉంది. మరి 6 days గ్యాప్లో మరి ఏమైనా సూర్యకుమార్ యాదవ్ ఏమైనా వస్తాడేమో చూడాలి. సూర్య వస్తే నమందీర్ ప్లేస్లో వస్తాడు అండ్ ద టాప్ ఆర్డర్ లుక్స్ సాలిడ్. ఇప్పుడు కూడా టాప్ ఆర్డర్ బాగుంది, బట్ దే ఆర్ ఫెయిలింగ్ అంతే. అప్పుడు సూర్య వస్తే ఏమైనా కొంచెం బ్యాటింగ్లో ఆ పవర్ అనేది రావాలి. సో చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఎంఐ అండ్ కంగ్రాట్స్ రాజస్థాన్ రాయల్స్ ఫర్ ద 3 consecutive wins ఇన్ IPL 2024. వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చాలా బాగా స్టార్ట్ చేశారు రాజస్థాన్ వాళ్ళు. స్టార్టింగ్లో విన్స్ వచ్చాయి, తర్వాత దే లాస్ట్ ద ప్లాట్. చూడాలి ఈసారి. ఐ ఫీల్ రాజస్థాన్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్, కానీ బ్యాటింగ్లోనే
they should come up. And that's it. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.